వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ప్యానెల్ 2 ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కురుమ విద్యార్థుల కోసం 5 ఎకరాల్లో 7 కోట్ల వ్యయంతో నిర్మించిన దొడ్డికోమరి ఆత్మగౌరవ భవనాన్ని విద్యార్థులకు ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థకు లీజు ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని సంఘం నేతలు విమర్శించారు. కుల పెద్దలందరికీ శరణార్థులు తెలుపుతూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సంగారెడ్డి మా హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉంది. అలాంటప్పుడు ఈ 20 సంవత్సరాలు యజ్ఞ మల్లేశం కంటే ముందు ఇరప్ప మొక్కనారాయణ రమేష్ అన్న చిల్లపల్లి రమేష్ అన్న ఉన్నప్పుడు ఈ సంగారెడ్డి నుండి ఆ సంఘానికి వాళ్ళతో సత్సంబంధాలు చాలా ఉండేవి. అప్పుడు వాళ్ళు రావడము, జిల్లాలో కూర్చొని మొక్కర నారాయణ కానీ చిల్లపల్లి రమేష్ అన్న కానీ సంగారెడ్డి జిల్లాకు వచ్చి కమిటీ ఇక్కడ నుండి పదవులు కూడా సిటీకి చేయడం జరిగింది. ఈ యజ్ఞ మల్లేశం వచ్చిన తర్వాత ఇలా చూడండి, మనకు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉన్నప్పుడు కూడా పడ్డ కమిటీలు 2 జిల్లాలు కలిపితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ప్లస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపితే ఇన్ని జిల్లాల నుండి ఒక జిల్లా నాయకులు లేడు. అందరు హైదరాబాద్ వాళ్ళే. యజ్ఞ మల్లేశం ఇంటి ముంగట ఒకడు, ఇంటి వెనుక ఒకడు, ఇంటి పక్కకు ఒకడు. జిల్లాలల్లో మేకలు చనిపోతాయి, వర్షాలల్లో పిడుగుబడి మన గొర్రెల కాపురం చనిపోతారు. అలాంటప్పుడు ఇలా ఏ ఒక్క వ్యక్తి లేనప్పుడు ఏం లేదు. మా సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ఈ కుర్మ సంఘంలో అనేది భారీ స్కామ్ జరుగుతున్నది. ఏంటంటే గత 20 ఏళ్ళ నుంచి ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఇప్పుడు పదవుల బాధ్యతలు వాళ్ళు ఆ 10 మంది కూర్చొని వాళ్ళు బాధ్యతలు వాళ్ళే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసుకోరు. యాక్చువల్లీ ఏ సంఘంలో అయినా సరే ఏ ఎలక్షన్ సిస్టమ్ ఎటుంటుందంటే ఒక ఎలక్షన్ కమిటీ ద్వారా విలేజ్ నుంచి ఎంతమంది కుర్మలు ఉన్నారు ఆ కుర్మలు విలేజ్ ప్రెసిడెంట్ తీసుకుంటారు. విలేజ్ ప్రెసిడెంట్ అందరు కలిసి ఆ మండల అధ్యక్షుని తీసుకుంటారు. మండల అధ్యక్షుల నుంచి ఎలక్షన్ అయిన తర్వాత జిల్లా అధ్యక్షుని తీసుకుంటారు. జిల్లా అధ్యక్షులు అందరినీ కలిపి టోటల్గా ఒక బహిరంగ పెట్టి ఎలక్షన్ సమస్య. వీడి మిత్రులు దయచేసి మీరు ఈ సంగారెడ్డి జిల్లాలోకించి మారుమూల గ్రామాలు ఎంతో మంది కాపర్లు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్కడ పదవులు రాలేదు. ఉన్న పదవులు అంతా హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళే పదవులు తీసుకుంటారు. అట్లా ఉండొద్దు. కుల సంఘం అనేది ఏంటంటే కింది నుంచి రావాలి. కింది నుంచి ఎవరు కష్టపడుతున్నారు కులాని కోసము ఆ గ్రామంలో కుల సంఘంలో ఎంతమంది ఆ జనాభా లెక్క ప్రకారంగా వాళ్ళకు కనీసం ఈ గ్రామంలో ఈ ప్రజల కోసం కుల సంఘం సేవ చేసిండు. మరి ఆయనకంటూ ఒక పదవి ఇవ్వాలనే బాధ్యత ఉండాలి. కానీ మీ వెనకాల తొత్తు తిరిగేటోళ్లకు మీ చుట్టూ తిరిగేటోళ్ళ పదవి ఇవ్వడం అనేది ధర్మం కాదు. ఏదున్నా సరే ప్రజాశక్తంలో మీరు వచ్చి పనిచేయాలని చెప్తున్నారు. కృష్ణ గారు, శ్రీనాథ్ గారు, అదేవిధంగా రవి గారు, మరి సురేష్ గారు, గొడంపేట మల్లేష్ గారు ప్రెస్ మీట్ పెడతామంట అని చెప్పేసి ఒక 100 మందికి చెప్తే వారికి ఒక్కొక్కరికి 2 మాటలు 3 మాటలు ఫోన్లు చేసి ఈ ప్రెస్ మీట్ రావద్దట అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్యామ మల్లేశం, అదేవిధంగా యజ్ఞ మల్లేశం, మరి బీల్రాయ్ ఆయిలయ్య, ఇంకా జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఏదైతే నిన్న మొన్నటి దాకా ఉన్నాడో ఎక్స్ ప్రెసిడెంట్ బూరుగడ్డ పుష్ప నాగేష్, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఫోన్లు చేసి ఈరోజు నాకు రాత్రి నుంచి ఒక 10 మంది ఫోన్ చేసి పేర్లు చెప్తే ఇప్పుడు ఇంకా మళ్ళీ ప్రెస్ మీట్ ద్వారా మేము మాట్లాడినామంటే చెప్పినాం, మీరు చెప్తారంట అని చెప్పేసి మళ్ళీ నా మీద ఇచ్చేస్తారు. కాబట్టి నేను ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా, ఈ ముగ్గురికి మీ అయ్య ఆస్తులు కావివి, మీ అమ్మ ఆస్తులు కావివి. ఇది కులానికి సంబంధించిన యావత్ తెలంగాణ లోపల ఉన్న కుర్మ కులస్తుల యొక్క ఆస్తులు. ఈ ఆస్తులు మరి ప్రతి మందికి 17 మంది మెంబర్షిప్లు చేసి మండలాల లోపల ఒక కమిటీ ఇస్తుంది. మన ఒక మండలం ఇంచుమించు మా రామచంద్రపురం మండలనే దగ్గర 7,000 మంది ఓటర్స్ ఉన్నారు. అంటే సభ్యులు ఎంతమంది ఉండాలి? మండల సంగతి చెప్తున్నారు. 6 విలేజ్లే రామచంద్రపురం మండలం లోపల 6 విలేజ్ల లోపలనే 6,000 చిల్లర ఓటర్స్ ఉన్నారు. మరి ఇక మెంబర్షిప్ ఎంతమంది కావాలి?
ఒకసారి ఆలోచించి ఇప్పుడు 18 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి సంఘానికి ముందుకు తీసుకుపోవడానికి మరి ఈరోజు శ్రీనాథ్ గారు, అదేవిధంగా మాధవరం కృష్ణ గారు, సురేష్ గారు, ఇలా మన రవి గారు, బడంపేట మల్లేష్ గారు, ఇంకా మల్లేష్ గారు, వీళ్ళందరూ కూడా మరి ముందుకు వచ్చేసి ప్యానెల్ 2 ఏదైతే సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఇప్పటిదాకా మీరు డైరెక్ట్ ఏదైతే ఆడ మీ గుర్తులకు పదవులు తీసుకొని వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చేయొద్దంట అని ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్లాట పంచాలు గల్లలు.